ఇవాళ బిజీగా గడపనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 ట్యాంక్ బండ్ కు సీఎం రేవంత్ చేరుకోనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి 10:30 ప్రజావాణి గిగ్ వర్కర్స్ బిల్లుపై సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:30 ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ను మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. ఇవాళ బిజీగా గడపనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 ట్యాంక్ బండ్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్నారు. అలాగే 10:30 ప్రజావాణి గిగ్ వర్కర్స్ బిల్లుపై సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:30 ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ను మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తాజా షెడ్యూల్ ఏంటి? మనం చూస్తున్నాం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా షెడ్యూల్ ఉంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ఉంది. ఇవాళ ఉదయం 9:30 నుంచి కూడా అయితే అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత సెక్రటేరియట్ కు వస్తారు. సెక్రటేరియట్ లో ప్రజావాణి కార్యక్రమం తో పాటు మిగతా అంశాలపైన కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అదే అంశంతో పాటు ప్రధానంగా మనం చూసాం నిన్నంతా కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇవాళ కూడా మరొకసారి భేటీ అయ్యి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో అయితే బిల్లుకు సంబంధించి ఇవాళ కీలకమైన సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి జీవో కాపీని మొదటగా కేబినెట్ సబ్ కమిటీ అందిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో కలెక్టర్లతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీటికి కావచ్చు ఇతర సమస్యలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలపైన కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతో ఎన్సీహెచ్ఆర్డీలో సమావేశం అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో తెలంగాణ భూభారతి పోర్టల్ ఆవిష్కరిస్తారు. మనం చూస్తున్నాం భూభారతి పోర్టల్ సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలకు సంబంధించి లక్షల మంది రైతులకు సంబంధించి ప్రధాన సమస్యగా ఉంది. సో ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం దిశగా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఈ పోస్టులకు సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే తెలుగు 3 భాషలకు సంబంధించి సులభతరంగా భూ పోర్టల్ సంబంధించిన అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. దాదాపు నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్చాట్ తో మాట్లాడుతూ మనం చూడడం జరిగింది. 6.5 లక్షల ఎకరాలకు సంబంధించి సాదా బైనామా పత్రాలను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. వేలాది ఎకరాలకు సంబంధించి భూమి అన్యాక్రాంతమైంది. సో అన్నిటి అంశాలకు సంబంధించి భూభారతి పరిష్కారం చూపబోతుందని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే భూభారతి ఇవాళ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతిని పోర్టల్ ఆవిష్కరిస్తుంది. మొత్తం 506 మండలాల్లో ప్రత్యేకంగా మండలాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించి లక్షలాది మంది రైతులకు చూపించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. భూభారతి పోర్టల్లో ముఖ్యంగా 3 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ తో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, తిరుమలగిరితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కీసర మండలాన్ని పైలట్ మండలాన్ని తీసుకున్నారు. ఈ 3 మండలాల్లో ఇవాళ నుంచి భూభారతి పోర్టల్ సంబంధించినటువంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. దాని అనుగుణంగా పూర్తి స్థాయిలో అయితే ఫిర్యాదులు కావచ్చు పరిష్కారాలకు సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత జూన్ 2 నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో మొత్తంగా చూసినట్టు 9:30 సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా అనేక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ప్రధానంగా భూభారతి పోర్టల్ తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తొలి కాపీని కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ అందజేస్తుంది. అశోక్, భూభారతి చట్టం ఎలా ఉండబోతుంది? రైతుల సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుందా? మనం చూస్తున్నాం గత బీఆర్ఎస్ పార్టీ ధరణి అని తీసుకొచ్చింది. ధరణికి సంబంధించి సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి అన్యాక్రాంతంగా భూములు మారాయి. విఆర్ఓ వ్యవస్థను తీసివేశారు. గ్రామ పాలనాధికారులు లేరు. సో అన్నిటికి సంబంధించి లక్షల మంది రైతులకు సంబంధించి ప్రధాన సమస్యగా
భూముల సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూభారతి పోర్టల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ భూభారతి పోర్టల్లో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రైజింగ్ తెలంగాణ అంశాలతో పాటు ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో సులభంగా స్థానికంగా పోర్టల్ రూపొందించారు. ఈ పోర్టల్ అందరికీ ఏకకాలంలో 1,00,00,000 మంది సర్వర్ను ఉపయోగించుకునే విధంగా కూడా భూభారతి పోర్టల్ ఉపయోగించారు. సో భూభారతి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు మార్పేరుగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో లక్షలాది ఎకరాలకు సంబంధించిన సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సో భూభారత్ ద్వారా ఖచ్చితంగా పరిష్కారం అవుతున్న నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రతిష్టాత్మకమైన భూభారత్ పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. అలాగే అశోక్, మధ్యాహ్నం 2:30 ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అక్కడ దేని గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఇవాళ చూసినట్లయితే భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్ సాయంత్రం ఆవిష్కరించేటువంటి ప్రయత్నంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఎన్సీహెచ్ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో భూభారతి పోర్టల్ తో పాటు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్, మే నెల కనుక త్రాగునీటి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అలాగే ధాన్యం కొనుగోలు సమస్యలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సలహాలు, సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. సో దీనిపైన కూడా ముఖ్యమైన సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత శిల్పకళా వేదికకు వెళ్లి ఏదైతే భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ జయంతి రోజున ఏకకాలంలోనే ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి తొలి కాపీని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఏదైతే విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఇవాళ ప్రభుత్వం జీవోను విడుదల చేస్తుందో ఆ జీవో తొలి కాపీని కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తారు. అలాగే భూభారతి పోర్టల్ కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా సాయంత్రం ఆవిష్కరిస్తారు. సో ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 2 అంశాలతో పాటు కాకుండా మధ్యలో ఏదైతే మధ్యాహ్నం తర్వాత కలెక్టర్లతో సమావేశం నిర్వహించి అటు భూభారతి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం కావచ్చు, ఇతర సమస్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూలంకషంగా కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ అయితే ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.